నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే పనిచేస్తున్నాయా లేక ప్రజాస్వామ్యం పేరిట అరాచకాలు సృష్టిస్తున్నాయా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు కోర్టులను ధిక్కరించినా ఏవీ కాదన్న ధైర్యం అసలు ఎలా వచ్చింది? తమిళనాడు సర్కారు తీరు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపం వెలిగించుకోవచ్చని హైకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది. హిందువులను టార్గెట్ చేస్తోంది. హిందూ ఆలయాలను కూడా కూల్చేస్తోంది. ఆందోళనకు దిగిన హిందూ సంఘాల నాయకులను తీవ్రంగా అణిచివేస్తోంది. మరి ముఖ్యమంత్రి స్టాలిన్ చర్యలు కోర్టు ధిక్కరణ కిందికి రావా? సనాతన ధర్మాన్ని ఎందుకలా టార్గెట్ చేస్తున్నారు? దీనిపైన చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు శ్రీకాంతేంద్ర స్వామి, నందికొండ గాయత్రి పీఠం నుంచి. మిగతా గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, అసలు కార్తీక మాసం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగించుకోవచ్చని చెప్పినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వాలు వాటిని పెడచెవిన పెడుతున్నాయి? అసలు దీపం పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటంటారు? ఎందుకు దీపం వెలిగించకూడదు? దీనికి కారణాలు ఏమైనా తెలుసుకోవచ్చా? విషయం ఏమంటే, ప్రైమ్ 9 న్యూస్ ద్వారా చాలా మంచి విషయాన్ని సమాజంలోకి తీసుకొస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా మనకు ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది క్రిస్టియన్ ప్రభుత్వం అనేటటువంటి విషయం తెలుస్తా ఉంది. ఈ క్రిస్టియన్ ప్రభుత్వము తన యొక్క అంటే ఏ ప్రభుత్వము తన ఉద్దేశాలు ఏవైతే ఉంటే అంతర్గత ఉద్దేశాలను వాటిని బహిర్గతం చేయడానికి కష్టపడుతూ ఉంటది అనమాట. అంటే తన లోపల భావాలను సమాజంలో ప్రజలపైన రుద్దాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటది. అట్లా ఈ స్టాలిన్ ప్రభుత్వము తమిళనాడులో హైకోర్టులు వాళ్ళంతా కూడా చక్కగా తీర్పులు ఇచ్చినా కూడా వీళ్ళు అమలు చేయట్లేదు. అంటే వాళ్ళ లోపల ఉండేటటువంటి భావాల్ని ప్రస్ఫుటంగా వాళ్లను సమాజం పైన రుద్దాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. తద్వారా సమాజంలో అశాంతిని రేకెత్తించడం, అంటే వాళ్ళు నాస్తికవాదము తర్వాత క్రైస్తవవాదాన్ని సమాజంలోకి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం ఎక్కువగా ఉన్నది. అందుచేత వీళ్ళంతా సమాజంలో ఎక్కువ మొత్తంలో ప్రజలందరినీ కూడా ఇతర మతాల్లోకి మార్పించటం, ఈ మతాన్ని శాసించటం, తీర్పులను కూడా గౌరవించలేనటువంటి స్థితిలో ఈ రోజున మన భారతీయ ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి తమిళనాడు ప్రభుత్వం ఈ విధంగా చర్యలు చేయటం చాలా విడ్డూరము. ఒక పాక్షిక అంటే వాళ్ళ యొక్క మత పైశాచిక చర్యలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రజల మీద రుద్దాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనిని హిందూ సంఘాలు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆధ్యాత్మికవేత్త కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసించాలి. ఆ స్టాలిన్ చేసేటటువంటి విధానాన్ని అట్లా ఎప్పుడైతే వాళ్ళు ఖండించగలుగుతారో ఆ రోజున ఈ యొక్క మూర్ఖ చర్యలు ఏవైతే ఉంటాయో అవి అడ్డుపడతాయి. లేదంటే అవి కంటిన్యూగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకోసం మనం ఇప్పటికైనా నిద్ర లేవాలి. తమిళనాడు ప్రజలంతా నిద్రలేచి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. తప్పకుండా హిందూ ధర్మము వర్ధిల్లాలే అనే విధానంలో మనమంతా పనిచేయాలి. ఆ విధంగా ప్రజలు ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిన విధానంలో ప్రజలంతా నడిచేటటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టాలిన్ ప్రభుత్వాన్ని మనము ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికవేత్తలు, హిందూవేత్తలు ప్రతి ఒక్కరు కూడా, నేను హిందువుని అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాలి. అసలు కోర్టు తీర్పు ఇచ్చినా కూడా దాన్ని లెక్క చేయకుండా తను చేసేటటువంటి విడ్డూర చర్యలు, అంటే వాళ్లకు అధికారంలో ఉన్నామనేటువంటి అహంకారాన్ని వాళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది చాలా విడ్డూరం, చాలా అనైతికత. ఈ దమన నీతిని మనం ఖండించాలి, ప్రజలందరూ కూడా ఖండించాలి. ఈ విధంగా మనం ఖండించకపోతే రేపు దక్షిణ భారతదేశంలో ఇలాంటి మత వ్యతిరేకత కలిగినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా సమాజంలోకి వచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేసేటటువంటి అవకాశం ఉందమ్మా. అంటే ఇప్పుడు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారు, బేఖాతరు చేస్తున్నారు. చెప్పినప్పటికీ కూడా కోర్టును సైతం పట్టించుకోవట్లేదు అని అంటే ఖచ్చితంగా ఇది మత విద్వేషాలు సృష్టించడానికి అంటారా? అంతేనండి, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. స్ఫుటంగా మనకు కనిపిస్తా ఉంది. దీంట్లో మనము
గుర్తించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే వివాదం జరిగినప్పుడు కార్తీక మాసము అప్పుడు కార్తీక దీపోత్సవం సహజంగా అందరూ హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా అన్ని గుళ్ళల్లో కార్తీక దీపోత్సవం ఒక మత సామాజిక వర్గానికి సంబంధించి చేయకూడదని వీళ్ళు వ్యతిరేకతను వ్యక్తం చేసినప్పటికీ కూడా దాన్ని కోర్టు పూర్వకాలం నుంచి ఇదంతా వస్తుంది అని చెప్పి సాంప్రదాయాన్ని అలాగే కొనసాగించండి, ఇబ్బంది లేదు, దానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి కోర్టులు తీర్పు ఇచ్చినా కూడా అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వము దాన్ని వ్యతిరేకిస్తుంది అంటే ఖచ్చితంగా మనము ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుంది అనేటటువంటిది మనం గుర్తించవచ్చు. ఈ నాస్తికవాద సంఘాలు ఏవైతే ఉంటాయో, నాస్తికవాద ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజున రాజ్యం వెళ్తా ఉన్నాయి. కాబట్టి సమాజంలో ఇలాంటి అనైతికత అంటే సహజంగా మతం అనేటువంటి దాని మీద ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పనిచేస్తున్నారనే చెప్పుకోవచ్చు. వాళ్ళకు సంబంధించింది మనసులో నింపుకొని ఖచ్చితంగా వాళ్ళు దీన్ని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని చెప్పేసి మనం గుర్తించవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ కోర్టులు ఇవన్నీ కూడా ఏమీ చేయజాలవు అనేటటువంటి అహంకార పూరితంగా వాళ్ళంతా ఇక్కడ తీర్పును ఖండించి వాళ్ళు ఇంకా అలాగే చేస్తున్నారని మనం చూడవచ్చు. ఇలాంటివన్నీ కూడా సమాజంలో దురుద్దేశపూర్వకంగానే మనకు కనిపిస్తున్నట్టుగా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే విధంగా అయ్యప్ప దేవాలయము వాటిలో ఉండేటటువంటి బంగారు కవచాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తస్కరింపబడటం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా అనుమానాస్పదంగా ఉందంటే దేవాదాయ సంబంధమైనటువంటి దేవతలకు సమర్పించిన బంగారము గాని ధనము గాని ఇవన్నీ కూడా దోపిడీ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో చాలా మంది అరెస్ట్ అయినారు, పూజారులతో సహా. వీళ్ళందరికీ వెన్నో సపోర్టుగా ఉండేటటువంటిది ప్రభుత్వమే అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. లేదంటే అంత ఈజీగా చేసేటటువంటి అవకాశం ఉండదు ఎక్కడైనా సరే. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అధర్మం అనేటటువంటిది వ్యాప్తి జరుగుతుంది. దేశ పాలకులే ఈ విధంగా అధర్మాన్ని వ్యాప్తి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మత కల్లోలాలకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే మనము ప్రభుత్వాన్ని మనం ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎస్, మనతో పాటు జస్టిస్ మాల్యాద్రి రిటైర్డ్ జడ్జి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మాల్యాద్రి గారు. జస్టిస్ మాల్యాద్రి గారు, హలో మాల్యాద్రి గారు, వినిపిస్తుందండి? మాల్యాద్రి గారు, ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నడుస్తున్నాయా, పనిచేస్తున్నాయా, లేక ప్రజాస్వామ్యం పేరిట అరాచకాలు సృష్టిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు కోర్టు తీర్పు ఆ విధంగా వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా బేఖాతరు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు కూడా రిటైర్డ్ జడ్జ్, సో కోర్టు తీర్పుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మెజార్టీ అందరికీ నమస్కారం అండి. సనాతన ధర్మంలో మరియు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ విలువలు ఇవి రెండు మనం చూస్తే మెజార్టీ ప్రజల సాంస్కృతిక రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్నారు. ఇది మెజార్టీ ప్రజల సాంస్కృతిక హక్కులు అని కోర్టే తీర్పిచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వాటి బాధ్యతని గుర్తించాలి. ఇది ఏం పండుగ కాదండి, ఇది హిందువుల జీవన విధానంలో భాగం. అంతే కదా. 70 సంవత్సరాల నుంచి రాని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది? రాదు. దీపం అంటేనే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ధర్మం. మరి ఒక మతానికి చెందిన ప్రజల మనోభావాల్ని గాయపరచడం అనేది ఎంతవరకు న్యాయం? కార్తీక దీపోత్సవం నిర్వహించుకోవచ్చని స్పష్టమైన ఆదేశాలు సింగిల్ జడ్జి జస్టిస్ ఆనరబుల్ స్వామినాథన్ గారు తీర్పిచ్చారు. ఇక్కడ ఆయన వ్యూ కాదండి, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజలకున్న హక్కుల్ని గురించి
చెప్పడం జరిగింది. మరి దాన్ని అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. ఉమ్, మరి లా అండ్ ఆర్డర్ పేరుతో కల్పిత భయాలు తీసుకొస్తే మరి ప్రజల హక్కులను అడ్డుకునేందుకు సాకులు మాత్రమే అవుతుంది. ఇంకో కీలక విషయం చెప్పిందండి కోర్టు. ఉమ్, దర్గాకు దీపస్తంభంతో ఎలాంటి సంబంధం లేదు, వక్ఫ్ బోర్డుకి ఈ విషయంలో లోకల్ స్టాండింగ్ లేదని కూడా చెప్పడం జరిగింది. ఉమ్. మరి సంబంధం లేని సంస్థలు జోక్యం ఎలా చేసుకుంటాయి? అంటే ఇప్పుడు వాళ్ళేమీ అనట్లేదు కానీ వీళ్ళకు మాత్రమే ఇలాంటి అభ్యంతరం ఉంది అంటారా? ఇప్పుడు దర్గాకి అక్కడ ఇక్కడ సంబంధం లేనప్పుడు వాళ్ళది వాళ్ళకే వీళ్ళది వీళ్ళకే కదా. మన హిందువులు హిందూ పూజ చేసుకుంటారు, దర్గాకు వచ్చేవాళ్ళు దర్గాకు వచ్చి పూజ అంటే చేసుకుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీలు, వర్గాలుగా కొంతమంది వాళ్ళు ఉమ్, ముందు జడ్జి గారి అంటే జస్టిస్ స్వామినాథన్ పై దురుద్దేశాలు ఆపాదించారన్నమాట. ఉమ్, ఉమ్, ఇలాంటి ఆరోపణలు సరికాదు కదా. ఉమ్, న్యాయమైన న్యాయ వ్యవస్థ న్యాయంగా ధర్మంగా ఒక చట్టం ప్రకారం ఒక తీర్పిస్తే దాన్ని గౌరవాన్ని కాపాడాలి. ఉమ్, మరి డిఎంకే ప్రభుత్వం తీరుని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఉమ్. ఏదో అంటే కొంతమంది ధర్మాసనాన్ని ఓట్ల కూడా కేర్ చెయ్యట్లేదు ప్రభుత్వాలు. అవును, అంటే ఇక్కడ ఒక విషయం ఉందండి. ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన పార్టు కోర్టు తీర్పుని ఉమ్, ప్రభుత్వం మీదే ఉంచుకొని అది చేయాలి. కానీ లా అండ్ ఆర్డర్ అనే దీంతో రాజ్యాంగ విలువలకు మరి తిలోదకాలు ఇచ్చి మరి హిందూ సమాజానికి న్యాయమైన విజయం వచ్చిన తర్వాత కూడా మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ ఏమి స్టే ఆర్డర్ ఇవ్వలేదు కదా. ఉమ్, మరి ఆ స్టే ఆర్డర్ అయినప్పుడు ఇది ఫోర్స్లో ఉన్నట్టే కదా. ఈ ఫోర్స్లో ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. కాబట్టి ఇలా తీర్పిచ్చిన తర్వాత కూడా దాన్ని సుప్రీంకోర్టులో స్టే ఇవ్వకపోయినా మరి ఇంప్లిమెంట్ చేయటం లేదు అనే విషయం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వేసుకోవచ్చు. ఉమ్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కోర్టు ఎత్తి చూపి తగు శిక్ష వాళ్ళకి వేసే అవకాశం ఉంటుంది. పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. ఉమ్, అసలు ఒక చక్కటి విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఇలా వాళ్ళ మత విశ్వాసాలను దెబ్బ కొడుతూ దీపం పెట్టుకోవడానికి లేదు, వెలిగించుకోవడానికి లేదని చెప్పినందువల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఉమ్, ఉదాహరణకి సమ్ పర్సన్ అతను ఆత్మాహుతి కూడా చేసుకున్నాడు. ఉమ్, అంటే తనకు తాను నిప్పు పెట్టుకొని నిరసనగా తీవ్రమైన నిరసనతోటి పాపం మానసిక వేదనలో తనకు న్యాయం దక్కడం లేదన్న నిరాశలో ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇట్లాంటి తీవ్రమైన బాధ వేస్తుంది కదా అందరికీ. ఆయన పొద్దున్నే ఇంటికాడ చెప్పేసి వచ్చారు సాయంత్రం వస్తారని, మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అంటే చిన్న మనకు పిల్లలు కూడా ఉన్నారు. సార్ మల్యాద్రి గారు, మనకు మన హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద ఉన్న గౌరవం అలాంటిది. ఆత్మాహుతి దాకా వెళ్ళారు అని అంటే మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు వాళ్ళ మతాలని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ చేసుకుంటున్నారు, ఇతర మతాలకు వచ్చేసరికి ఇన్ని కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు? అంటే ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను, ఒక ఆయన మరి ఆత్మహత్య చేసుకున్నాడు, స్వీయ దహనం. ఉమ్, అంటే ఇది రాజకీయ సామాజిక సాంస్కృతిక నిరసనగా చేసుకున్నాడు. ఆయన అహింసాత్మక నిరసనలకు విరుద్ధమైన తీవ్ర పరిణామాలు కలిగించే చర్య ఇది. చట్టపరంగా నైతికంగా ఏ సమాజం కూడా మరి దీన్ని ప్రోత్సహించదు. వాళ్ళు అలా చేయటం ప్రోత్సహించదు, ఇలా ఆత్మహత్య చేసుకోవడం కూడా తప్పనమాట. ఉమ్, మరి మనకు ఇంతకుముందు అనేక తీర్పులు వచ్చినాయి. ఆర్టికల్ 25, 26 ప్రకారం మనం చూస్తే ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అవును. ఆ మత స్వేచ్ఛ ప్రకారం వాళ్ళ విశ్వాసాలని, నమ్మకాలని మరి వాళ్ళు పాటించుకోవచ్చు. దీపం వెలిగిస్తే తప్పేంటండి, కూడా ఇదే అనింది. మరి దీని మీద కంటెంప్ట్ కూడా వెళ్తారేమో అని అనుకుంటున్నాను. కంటెంప్ట్ వెళ్తే ఖచ్చితంగా మరి కోర్టే
ఆ, ఆ, చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మల్యాద్రి గారు, అంతకు ముందు ప్రభుత్వాలు ఎలా ఉండేవి అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి వివాదాలు ఏమైనా సృష్టించాయా? అసలు దీపం వెలిగించుకోవద్దు, అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ వస్తుంది అని ఇలాంటి విషయాలు ఏమైనా వచ్చాయా? కేవలం ఇప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయా? మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా చూసారా? అంటే 2-3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనకు స్వాతంత్రం రాకముందు కొన్ని విషయాలు ఉన్నాయి. అప్పుడు స్వాతంత్రం రాకముందు మరి ముస్లిమ్స్ పరిపాలించారు, కొంతకాలం పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు, అనేక లేదా ఇతర మతస్థులు కూడా అక్కడక్కడ చేయటం జరిగింది. ఓకే. వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు అధికారమే ఉండింది, అధికారం కోసమే అన్ని చేసేవాళ్ళు అన్నట్టుగా ఉండేది. మత విశ్వాసాలను దెబ్బకొట్టేటట్టు కూడా చేసినా, అధికార దుర్వినియోగం చేసినా అధికారం కోసం చేసేవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వాలు అధికారంతో పాటు ఏదో విధంగా అధికారంలోకి వచ్చి మరి ధనార్జన కూడా చేసుకోవాలని, ధనార్జన చేసుకుంటూ అన్ని వ్యవస్థలు, కోర్టులు కూడా మేము చెప్పినట్టే వినాలి, న్యాయ ప్రక్రియను సైతం ప్రభావితం చేసే చర్య అన్నమాట ఇది. మరి అటువంటప్పుడు మనకు గతంలో అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మనుగడకు ఇబ్బందికి వచ్చే పరిస్థితులు కొన్ని ఇతర కారణాల వల్ల వచ్చిన సందర్భాల్లో కోర్టు చాలా స్పష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మత విశ్వాసాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మరి ఆర్టికల్ 25, 26 ప్రకారము కోర్టు చాలా తీర్పులు ఇచ్చిందండి. అందరినీ గౌరవించుకోవాలి, సర్వమత సమ్మేళనంగా మరి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి మత స్వేచ్ఛ ఉంది కాబట్టి తనకు నచ్చిన మతాన్ని అనుసరించి ఆచరించే ప్రచారం చేసే స్వేచ్ఛ ఉంది. మతాన్ని నమ్మే స్వేచ్ఛ, ప్రార్థనలు, పూజలు, పండుగలు నిర్వహించే హక్కు, మతాచారాలు పాటించే హక్కు, ఇవన్నీ కూడా వ్యక్తిగత హక్కు అండి. అవును. ఈ హక్కుని పూర్తి స్థాయిలో అడ్డుకునేదానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. అంతే కదా. అందుకని ఏం చేస్తుంది, ప్రజాశాంతి పేరుతోటి అంటే పబ్లిక్ డిజార్డర్ వస్తుంది కాబట్టి ఆ గ్రౌండ్ కింద ఎక్సెప్షన్ దీని కింద పోలీస్ మీద మరి ఉద్దేశపూర్వకంగానే ఇది చేసినట్టుగా మనకు కళ్ళకు కనబడుతున్నాయి అన్నమాట. ఇక్కడ నైతికత అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు సామాజిక సంస్కరణల కోసం కొన్ని చట్టాలు ప్రభుత్వాలు చేస్తాయి. మరి అన్ని మతాల మధ్య సమానత్వాన్ని కాపాడేందుకు నియంత్రణ చేయొచ్చు, కానీ ఈ సమానత్వాన్ని లేకుండా ప్రజాస్వామ్య మనుగడకే దెబ్బతినేటట్టు ఇట్లాంటి చర్యలు చేస్తున్నప్పుడు చాలా మంది అంటారు హిందువులు చైతన్య అవ్వాలని. నేనంటాను హిందువులు కాదు, మనుషులందరూ కూడా చైతన్యం పొందాలి. తర్వాత మాట్లాడే హక్కు ఎవరికి లేదండి. నాకు మాట్లాడే హక్కు ఉందని చాలా మంది అంటుంటారు. మాట్లాడే హక్కు ఎవరికి ఉంది? మాట్లాడే స్వతంత్రం మాత్రమే ఉంది. స్వతంత్రాన్ని హక్కుగా తీసుకుంటే ఎట్లా? అంటే ఆ మాటల్లో కూడా మన ఇష్టానికి మనం మాట్లాడడానికి హక్కు లేదు కదా, దానికి కూడా ఒక లిమిటెడ్ అనేది ఉంటుంది. సో ఎవరినైనా మనం కించపరిచేలాగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు మనని కొట్టడమో తిట్టడమో ఇంకేదో చేస్తారు కదా. సో ఆ లిమిటెడ్ అనేది మెయింటైన్ చేయాలి కదా. ఆర్టికల్ 26 మనం చూస్తే ఇప్పుడు మత సంస్థలను స్థాపించుకోవటం, నిర్వహించుకోవటం, మతపరమైన వ్యవహారాల్ని స్వయంగా నిర్వహించటం, ఆస్తుల్ని కలిగి ఉండడం, సంపాదించుకోవటం, ఆస్తుల్ని చట్ట ప్రకారం నిర్వహించటం, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. స్వయంగా నిర్వహించుకునే హక్కు ఆ మతానికి చెందిన వాళ్ళకి, ఆ దేవాలయానికి చెందిన వాళ్ళకి ఉన్నప్పుడు ఈ హక్కుని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దానికోసం కదా ప్రజలు ఎన్నుకుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ ప్రజలు అనేక సందర్భాల్లో ఇతరుల హక్కుల్ని కాలరాసినప్పుడు, మత విశ్వాసాలని దెబ్బకొట్టినప్పుడు ప్రభుత్వాలనే మార్చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకే కండిషన్స్ పెడుతుంది. మతానికి ఒక మన సిద్ధాంతం చెప్దాం, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్
మతానికి అత్యవసరమైన ఆచారాలు కొన్ని ఉంటాయి. ఉమ్, వాటిని ప్రభుత్వం అనవసరంగా అడ్డుకోవటానికి ఎక్కడా కూడా హక్కు లేదు. ఉమ్, ఉమ్. వ్యక్తిగత మత స్వేచ్ఛ ఉంది మనకి 25 ప్రకారము, అవును 26 ప్రకారం మత సంస్థల స్వయం పాలన కూడా ఉంది. అవును. దానివల్ల ఈ రెండిటి వల్ల రాజ్యాంగ రక్షణ కలిగిన మౌలిక హక్కులు ఉమ్, ఉన్నాయి కాబట్టి ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యానికి లోబడి ఉమ్, ఈ హక్కులు మనం వాడుకుంటాం. ఉమ్. ఇక్కడ ఆరోగ్యానికి ఇబ్బంది ఎటువంటి విషయం లేదు, నైతికతకు సంబంధించి ఎటువంటి విషయం లేదు. కేవలం ప్రజాశాంతి ఏదో భంగం కలగద్ది, లా అండ్ ఆర్డర్ వస్తుందని చెప్పి అంటున్నారు. ఉమ్, ఉమ్. 70 సంవత్సరాలు రాయింది ఇప్పుడు ఎందుకు వస్తుందండి? అంతే కదా, అప్పటి మరి నుంచి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇది మాత్రమే ఎవరైనా ఉన్న ఈ సృష్టించరా? ప్రభుత్వాలకు మాత్రమే ఎందుకు ఇన్ని కండిషన్స్, ఎందుకు ఇంత మత విద్వేషాలను రెచ్చగొట్టడం? ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజలకే ఇన్ని కండిషన్స్ పెట్టడం ఏంటి? సో ఏం మీరు లేదమ్మా, ఇంతకు ముందు నేరుగా చెప్పినట్టు చెప్పాలంటే ప్రజలకి ఇన్ని కండిషన్స్ పెడితే నెక్స్ట్ టర్మ్ లో ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తాయి కదా. ప్రజల చేతిలో ఆయుధం ఉంది. అదే ఇప్పుడు 2026లో ఎలక్షన్లు రాబోతున్నాయి, అదొక విషయం. ఉమ్, 1954లోనే ద కమిషనర్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ వర్సెస్ లక్ష్మీంద్ర తీర్థ స్వామియార్ ఉమ్, సిర్పూర్ మట్ కేసు అని ఒకటి జరిగింది. ఉమ్, ఆ తీర్పులో, చాలా ఓల్డ్ తీర్పులోనే, ఉమ్, మతానికి సంబంధించిన అత్యవసర ఆచారాలు ఉమ్, ప్రభుత్వ జోక్యానికి లోబడి ఉండవు అని చెప్పేసింది. ఉమ్, మతపరమైన వ్యవహారాలన్నిటిపై పూర్తి అధికారం మత సంస్థలకే ఉన్నాయి. ఇప్పుడు మత స్వేచ్ఛ అనేది కేవలం నమ్మకము, అభిప్రాయం కాదండి, అవును. ఇది ఒక హక్కు. మతాచారాలు, సంస్థల నిర్వహణ కూడా ఇందులో భాగమే. ఉమ్, మరి ప్రభుత్వం మతాన్ని ఎలా నియంత్రిస్తుందండి? మత ఆచారాలను ఎలా నియంత్రిస్తుంది? తర్వాత శేషమ్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసే ఉంది 72లో. ఉమ్. శేషమ్మ ఆ, ఒకసారి చెప్పండి సార్. శేషమ్మల్ మ్మ్. శేషమ్మల్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు ఓకే 1972లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఓకే దాంట్లో ఆర్టికల్ 26 కి సంబంధించి ఉన్న పరిమితులను కూడా ఓకే. వివరించింది. మ్మ్హ. అక్కడ వచ్చిన డిస్ప్యూట్ ఏంటంటే అర్చకుల నియామకం మతపరమైన వ్యవహారం కాదు, మ్మ్. పరిపాలన విషయం, ప్రభుత్వం నియంత్రణ చేయవచ్చు అని చెప్పింది అక్కడ. మ్మ్. అటువంటి విషయాలు. కానీ మత ఆచారాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇది చెప్పలేదన్నమాట. మ్మ్. ఇప్పుడు ప్రార్థన చేసుకోవడం కానీ, లేకపోతే దీపాలు వెలిగించుకోవడం కానీ, మ్మ్. దండలు వేసుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా మత స్వేచ్ఛలో భాగమే. ఇప్పుడు మతాచారం వర్సెస్ సమానత్వ హక్కు అని చెప్పి 2018లో మ్మ్. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ విలువలు అనేవి మతాచారాల కన్నా పై చేయి. సో రాజ్యాంగ విలువలు కాపాడాలి. ఒక తీర్పు అనేది వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది రాజ్యాంగ విలువ. మ్మ్. కాబట్టి ఖచ్చితంగా ఈ విలువలను కాపాడాలంటే గవర్నమెంట్ కూడా మార్పు తెచ్చుకోవాలి. మనది ఓన్లీ లిమిటెడ్ పార్ట్. మ్మ్. ఈ లిమిటెడ్ పార్ట్ లో మనం ఎంతవరకు ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని, మరి ఇప్పుడు ఉన్న అధికారులు ఎవరైతే పోలీసు వాళ్ళు కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ చెప్పింది కూడా వినకుండా లా ప్రకారం వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మ్మ్. సో ఇప్పుడు మరి అట్లా లేకుండా మెజారిటీ ప్రజల్లో భావనలు కూడా మరి ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి ఈ విషయాలు ప్రభుత్వాలకు తెలియవంటారా? ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి లేని సమస్య ఇప్పుడే మనం వద్దు అనుకుంటే ఇది ఒక సమస్యను మనం సృష్టించిన వాళ్ళం అవుతాము. ఇలా చేస్తే ప్రజలు మనకి ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగులుతుందనే విషయం తెలియదా? మరి కోర్టులను ధిక్కరించేంత అధికారం ప్రభుత్వాలకి ఎక్కడున్నాయి? మన లిమిట్ ఇంతే, మనం ఇలాగే ఉండాలి, మనం వాళ్ళ జోలికి వెళ్తే మళ్ళీ మనకు ఎదురుదెబ్బ తగులుతుందనే విషయాలు ప్రభుత్వాలకు తెలియవా? లేక తెలిసి కూడా కావాలనే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఇలా చేస్తున్నాయా? ఎందుకంటే మా మతం గొప్పది, మేమే ఎక్కువగా ఉండాలి, మాదే మొత్తం విస్తృత వ్యాప్తం కావాలి అనే విషయాన్ని వాళ్ళు ప్రస్ఫుటించేస్తున్నారు అనుకోవచ్చా? అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని నువ్వు చెప్పేటప్పుడు మ్మ్. కేవలం ఏదో ఆఫీస్ నోట్ తయారు చేస్తే లాభం లేదు. ఓకే. దానికి తగు ఆధారాలు చూపించాలి.
ఏం ఆధారాలు చూపించారు? ఇప్పటికైతే ఏం ఆధారాలు కోర్టు ముందుకు తీసుకురాలేదు. ఎటువంటి ఆధారాలు లేనప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నట్టుగా అక్కడ ఎటువంటి సాక్ష్యాలు చట్టపరంగా ఉండాలి. కోర్టుల దృష్టి కోణంలో అది కనపడాలి. శాంతి భద్రత ప్రజల సాధారణ జీవన విధానం అంతరాయం కలగకుండా ఉండే పరిస్థితిని లా అండ్ ఆర్డర్ అంటారు. ప్రజాశాంతికి భంగం కలిగే పరిస్థితులు ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఇక్కడ ఏం అల్లర్లు జరిగినాయి, ఏం హింస జరిగింది, ఏ గుంపుల మధ్య ఘర్షణలు నేరాలు జరిగే అవకాశం గాని ఉన్నది అంటే ఇంతవరకు ప్రభుత్వం సరైన రీతిలో కోర్టుకి ఆన్సర్ చేయలేకపోయింది. సో నిజమైన ఆధారాలు చూపించినప్పుడు కల్పితమైనటువంటి భయాల్ని సృష్టించి చట్టబద్ధం కాని వ్యవహారాలని ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ఉన్న ఒక పేషెన్స్ అన్నమాట. అంటే జనరల్ గా హిందూ ప్రజలు లేదా మన దేశ ప్రజలు కొంచెం పేషెంట్గా ఉంటారు, చాలా కాలం ఉంటారు. ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోతే దీన్ని ఏదో మరో బంగ్లాదేశ్ గాను పాకిస్తాన్ గాను తయారు చేయాలంటే అది వీళ్ళ పని కాదండి, చేయలేరు. గతంలో కూడా చాలా హిస్టరీ అంతా చూసుకుంటే ఎంతో మంది ఎన్నో చేసినా మరి ఆఖరికి మళ్ళీ ప్రజాస్వామ్య విలువలతోటి మన ప్రభుత్వాలు లేదా మన వ్యవస్థలు ముందుకు వెళ్ళి జరిగిపోతాయి. రైట్, మళ్ళీ మాట్లాడదాం. స్వామీజీ, దీపం వివాదంలో హిందూ సంస్థలకి అనుకూలంగా తీర్పు రావడం అనేది ఒక సంతోషించదగ్గ విషయం. కోర్టు కూడా ప్రభుత్వాన్ని, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని కోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు, హిందూ సంస్థలకు అనుకూలంగానే తీర్పిచ్చాయి. అదొక మంచి విషయం, శుభ పరిణామం. కోర్టు తీర్పు పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే కోర్టు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే ఒక తీర్పు చెబుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా మనకు విషయం స్ఫుటంగా అర్థమవుతుంది. ఏంటంటే అక్కడ కోర్టు ఇరువురి అంటే రెండు మతాల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా చక్కగా ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించవచ్చు, దానికి అవసరమైతే ప్రభుత్వం దానికి చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ రెండు మతాల వాళ్ళకి అవసరమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు గౌరవించే విధంగా పండుగలు గాని ఆచార పద్ధతులను గాని పాటించవచ్చు అని చెప్పేసి ఇచ్చినప్పటికీ అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది మనకు స్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కోర్టు ఆర్డర్ ను బేఖాతరు చేయటం అనేటటువంటిది దౌర్భాగ్యం. ఇలాంటి ప్రభుత్వాలు ఉండకపోవటం అనేటటువంటిది మంచిది. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉండటం వల్ల హిందూ ధర్మ నాశనం జరిగేటటువంటి అవకాశం ఉంది, సనాతన ధర్మం సన్నగిలేటటువంటి అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంది. కాబట్టి మనము జాగరూకత, అంటే అన్ని ప్రాంతాల ప్రజలు, అంటే ఇలాంటి ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో కూడా రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్క విధానంలో ఉంటుంది. ప్రజల అభిప్రాయం అంతా కూడా, అంటే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ, ఉదాహరణకు మొన్నటి దాకా పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి తీసుకున్నట్టయితే అంతకుముందు అన్ని క్రిస్టియన్ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవి కాదు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఊరికి 2 క్రీస్తు మందిరాలు అని చెప్పేసి కనిపిస్తా ఉన్నాయి. దీన్ని చూసినట్టయితే తన ఉద్దేశం ఏంటి అంటే మొత్తము క్రైస్తవ మతాన్ని ఉద్ధరించాలి అనేటటువంటిది ఒక సంకల్పంగా పెట్టుకున్నారు. అట్లా అంటే వాళ్ళ మతాన్ని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసుకోవడమే వాళ్ళ లక్ష్యం అనుకోవచ్చా? రైట్, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. మాల్యాద్రి గారు, అయితే ఎందుకు హిందూ దేవాలయాలపైనే ప్రముఖంగా మంచి మంచి పుణ్యక్షేత్రాలపైన ఇలాంటి దాడులు, విగ్రహాల విధ్వంసం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి? బట్ జరుగుతున్నప్పటికీ కూడా కోర్టుల నుంచి ఒక సరైన సమాధానం ఎందుకు రావట్లేదు? ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మీకు కఠిన శిక్షలు ఉంటాయి అనే మెసేజ్ని కోర్టుల నుంచి మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాము? లేదు, ఇది కోర్టులకు సంబంధం లేదు, ప్రభుత్వాలే చూసుకోవాలి, వాటిని ధ్వంసం చేసే వాళ్లే చూసుకోవాలని అంటారా? అలా కాదండి. కోర్టులు అనేవి మన వ్యవస్థలో ఒక భాగం. కోర్టుకి ఎప్పుడు వెళ్తాము? ఎవరైనా తప్పు చేస్తేనే, లేదా మన హక్కులు రక్షించుకోవడానికి కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు తీర్పిచ్చే బాధ్యత కోర్టుది, దాన్ని అమలు జరుపుకోవాల్సిన బాధ్యత
ఎవరికి అనుకూలంగానో లేదా ప్రతికూలంగానో వస్తే తీర్పు ఇస్తుందో ఆ పార్టీలు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి తగు స్టెప్స్ తీసుకోవాలి. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంటే, ఇది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి న్యాయాన్ని కాపాడే బాధ్యత ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద సృష్టించేది ఎవరు? నిజంగా లా ఆర్డర్ ప్రాబ్లం ఉందా? ఇందాక నేను చెప్పినట్టు ఆధారాలు ఏంటి? ప్రూఫ్స్ ఉన్నాయా? సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాన్ని డివిజన్ బెంచ్ కూడా అప్హోల్డ్ చేసి మరి లా అండ్ ఆర్డర్ కారణంగా ఆదేశాలను నిలిపివేయలేమని స్పష్టంగా చెప్పింది. ఏ రాజ్యం అయితే పారదర్శకంగా నిరూపణాత్మకంగా ఆధారాలు చూపించలేదో దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇట్ హ్యాస్ టు సీ దట్ జడ్జిమెంట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మరి ఆ ప్రభుత్వం మీద ఉంది. కోర్ట్ ఆర్డర్ ని వైలేట్ చేసేదానికి లా అండ్ ఆర్డర్ అనే సాకును కనుక చెప్తే ఆ కోర్ట్ ఆర్డర్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అది అమలు చేయనప్పుడు ఆ రాష్ట్రం కానీ లేకపోతే ఆ జిల్లా యంత్రం కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కనుక అనుమానిస్తే లేకపోతే అవమానిస్తే అక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ వచ్చింది. ఆ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ వచ్చిన సందర్భాల్లో అనేక సందర్భాల్లో కోర్టులు చాలా యాక్టివ్గా మరి ప్రభుత్వాలపై తగు చర్యలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా తీసుకునే పక్షంలో మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎల్లకాలం అదే ప్రభుత్వం ఉండదు కదండి. మరి ఆ ప్రభుత్వాలు మారినప్పుడు వీళ్ళని ఎవరు రక్షిస్తారు? అందుకని ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రభుత్వం చెప్పేది కూడా తీసుకోవాలి, కానీ కోర్టు చెప్పింది మటుకు అమలుపరచాలి. అలా అమలుపరిచినప్పుడు ఖచ్చితంగా కోర్టు వారు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మురుగన్ డివోటీ కేసు అని ఒక కేసు ఉంది. దాంట్లో మద్రాస్ హైకోర్టులోనే జరిగింది. పోలీసులు లా అండ్ ఆర్డర్ కోల్పోయే భయంతో ఆ భావాలని ఆధారంగా పూజలు సాక్ష్యాలతో మత సమ్మేళనను ఆపలేరు. పోలీస్ చర్యలు సమంజసంగా ఉండాలి మరియు శాంతి భద్రత కోసమే నిబంధనలను పెట్టాలి అని అంశము దాంట్లో జరిగింది అనమాట. ఇచ్చారు తీర్పు. సో తీర్పు ఇచ్చి ఇంప్లిమెంట్ చేసి కోర్ట్ ఆర్డర్ ని డిజోబే చేసిన వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరిగింది. అంటే పబ్లిక్ పీస్ ని బోనఫైడ్ గా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ 25, 26 కింద ఉన్నాయి కాబట్టి ఈ పబ్లిక్ స్థలాల్లో కానీ దేవాలయాల్లో కానీ రిలీజియస్ ప్రాక్టీసెస్ అనే దానికి అందరు భక్తులకి యాక్సెస్ ఉంది కాబట్టి డిస్క్రిమినేషన్ లేకుండా మరి వాళ్ళు అక్కడ వెలిగించుకోవచ్చు. అలా వెలిగించేటప్పుడు రాజ్యాంగ బాధ్యతగా ప్రభుత్వాలు సంస్కృతి సాంప్రదాయాలని వేదాల్లో చెప్పినట్టుగా చట్టాల్లో ప్రకారం కాపాడాలి. అలా కాపాడు ఖచ్చితంగా కంటెంప్ట్ వేస్తే కోర్టు దాన్ని తీసుకొని అది ఎవరైతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ చేశారో మెషినరీ, ఆ మెషినరీ మీద చర్యలు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు సరే మీరు కరెక్ట్గా పాయింట్ చెప్పారు. ఇప్పుడు కోర్టు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏమీ స్పందించట్లేదు, దాన్ని ధిక్కరిస్తూనే పడిచనే పెట్టాయి. అటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి, ఇటు ప్రజలు కూడా మండిపడుతున్నారు, మమ్మల్ని కార్తీక దీపం వెలిగించుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఈ సందర్భంలో మరి ఇప్పుడు కోర్టు ఏం చేయబోతుంది అంటారు? ప్రభుత్వం పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? కోర్టు ఏది చేయదమ్మా, కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉండదు, హక్కు ఉండదు కోర్టులకి. ఓకే, కోర్టు కాదు, సుమోటో కోర్టు తీసుకోవచ్చు, కోర్టుగా పవర్ ఉంది. బట్ ఇక్కడ ఎవరైతే కేసు వేసి ఆర్డర్ తెచ్చుకున్నారో వాళ్ళు మూవ్ చేయాలి, కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేయాలి. ఓకే, జరిగింది. ఇలా సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ తీర్పిచ్చారు. అయినప్పటికీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు. మీ తీర్పు అమల్లో ఉంది. మరి అమల్లో ఉన్న తీర్పును అమలు పరచాల్సినటువంటి ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ అనే ఒక సాక్ తోటి ఆదేశాలని నిలిపేస్తున్నాయి. అలా నిలిపే హక్కు కానీ అధికారం వాళ్ళకి లేదు. రాష్ట్రం అనేది ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా పనిచేయాలి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి.
కాపాడిన పక్షంలో కోర్టే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఉంది కాబట్టి ఆ ఇమాజినరీగా అంటే ఊహాజనితమైనటువంటి భయాలతోటి ఈ రిలీజియస్ రైట్స్ ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఒక వెపన్ గా చూసి ఇలా చేయటానికి లేదు. అక్కడ జిల్లా యంత్రాంగం అంటే పోలీస్ వారు కానీ ఎవరైతే వాళ్ళు కలెక్టర్లు కానీ ఎవరైతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక పిటిషన్ వేయాలి, కంటెంప్ట్ పిటిషన్ వేయాలి. అలా పిటిషన్ వేస్తే దాంట్లో విచారణ జరిపి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం లేదు, మీకు వచ్చిన సమస్య ఏంటి అని. సో వాళ్ళు చెప్పేది కూడా గమనించుకొని అప్పుడు కోర్టు ఏమంటదంటే ఆర్టికల్ 25 and 26 ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, ఫ్రీడమ్ టు మేనేజ్ ఆ పర్టికులర్ మతానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ ఎఫ్ఐఆర్స్ కానీ వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే తప్పు కాబట్టి మిమ్మల్ని మీ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాము లేదా మీ శాలరీని ఆపుతున్నాము, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం లేదా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ ఉన్న అధికారులపై కంటెంప్ట్ యాక్ట్ కింద వాళ్ళని శిక్ష కూడా వేయొచ్చు ఇన్ని నెలలని. అలా జరిగిన సందర్భాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, చాలా ఉంటాయి. కంటెంప్ట్ కింద ప్రతి చాలా కేసుల్లో ఎంతో మంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది పోలీస్ రిస్ట్రిక్షన్స్ ని మురుగన్ డివోటీస్ కేసులో మాడిఫై చేశారు. ఇట్లా ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు వెళ్ళడానికి లేదంటే దాంట్లో మాడిఫై చేశారు. ఈ పార్ట్ మీరు ఏదైతే రిస్ట్రిక్షన్ పెడుతున్నామో దాన్ని మేము రద్దుపరుస్తున్నాము, అది లేనట్టే. ఇంకా అది లేకపోతే పోలీసు వాళ్ళు లేని దాన్ని ఉన్నట్టుగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి లేదు కదా. సమంజసమైనటువంటి షరతులు పెట్టాలి, శాంతి భద్రతలకు అవసరమైన షరతులు నిబంధనలు మాత్రమే పెట్టాలి. లా అండ్ ఆర్డర్ కోల్పోతుందనే భయం లా అండ్ ఆర్డర్ కోల్పోద్దేమనే భయంతో కొన్ని భావాలని ఎక్స్ప్రెస్ చేసి ఆధారాలు లేకుండా మీరు పూజలు చేసుకోవడానికి లేదు, మీరు దీపం వెలిగించడానికి లేదని వాళ్ళు చెప్తే దాన్ని ఎట్లా సమర్థిస్తారు? తగు రీతిలో చర్య తీసుకొని మీరు చేసింది తప్పు కాబట్టి దీన్ని ఈ రూల్స్ ఏదో ఇప్పుడు అక్కడ వాళ్ళు లా అండ్ ఆర్డర్ కింద ఏదైతే రూల్స్ పెడతారో వాటినన్నిటిని రద్దుపరుస్తారు అన్నమాట, వాయిడ్ అంటది. రైట్, మళ్ళీ మాట్లాడదాం. స్వామీజీ ఇంతకు ముందు మీరు మాట్లాడారు అంటే అంతకు ముందు అసలు చర్చిలు అనేవి చాలా తక్కువగా ఉండేవి, ప్రభుత్వాలు మారినప్పుడల్లా గల్లీకి ఒక 2-3 చర్చిలు తయారైపోతున్నాయి. అంటే ఏంటి వాళ్ళ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయాలనేది వాళ్ళ లక్ష్యమా? ఎందుకు మన హిందూ ధర్మాన్ని కానీ మన సనాతన ధర్మాన్ని కానీ ఎందుకు కించపరుస్తూ తొక్కేస్తున్నారు? ఇప్పుడు అలా అని చెప్పేసి వాళ్ళ మతస్థుల్ని మన దాంట్లోకి రమ్మని చెప్పట్లేదు, మారండి అని చెప్పట్లేదు, వాళ్ళనేవి కించపరచట్లేదు, వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవిస్తున్నాము. మరి వాళ్ళ మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు మనని ఎందుకు కించపరుస్తున్నారు? మన మతాన్ని ఎందుకు గౌరవించట్లేదు? ఎందుకు తొక్కిపడేస్తున్నారు? మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే పరమత సహనం అనేటటువంటిది ఇతర మతాలకు లేదు. కేవలం మత సహనం ఉన్నటువంటిది మతం ఏదంటే అది సనాతన హైందవ ధర్మం. అందుకోసమే మన భారతదేశంలో 2 ప్రధాన మతాలు ఇమిడి ఉన్నాయన్నమాట, అది క్రిస్టియన్, ముస్లిం. ఈ 2 మతాలు కూడా ఇక్కడ ఉంటున్నాయి అంటే ఆ కింద ఉన్నటువంటిది సనాతన హైందవ ధర్మం. మీరు చూడండి, ఎక్కడైనా తీసుకోండి, ఒక దేవాలయం దగ్గర పూలు అమ్మే వాళ్ళు దాదాపు ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత ఇతర మతాల వాళ్ళు అంటే క్రిస్టియన్స్ కొద్దిగా తక్కువ ఉంటారు అనుకోండి. అట్లా ఏదైనా తీసుకోండి, దీపావళి తీసుకోండి, టపాసులు అమ్మే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రతి దాంట్లో ఎక్కడైనా తీసుకోండి, వృత్తి వ్యాపారాలు, పండ్లు అమ్మే వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా తీసుకోండి, వీళ్ళే ఎక్కువ మొత్తంలో ఉంటారు. మళ్ళీ వీళ్ళకు ఆధారం ఏమిటంటే మన హిందూ ధర్మ సంబంధమైనటువంటి పండుగలు, పబ్బాలు, ఇవన్నీ కూడా. ఇవి ఇట్లా తీసుకుంటూ పోతే భారతదేశంలో వీళ్ళ మనుగడ మొత్తం అంతా కూడా మన సనాతన హైందవ ధర్మం మీద ఆధారపడే ఉంది, ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్లకు మాత్రం ఇక్కడ హిందూ మతం సంబంధించినటువంటి వ్యక్తులు లేదా సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరుడి యొక్క జీవిత ముఖ్య లక్ష్యమైనటువంటి సనాతన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి పండగల పబ్బాల మీద వీళ్ళంతా సంపాదించుకుంటూ జీవనం సాగించుకుంటారు. కానీ వాళ్ళు అనుసరించే మతం మాత్రం వాళ్లకు గిట్టదు. వాళ్ళు అనుసరించే మతంను ఎప్పుడు
వాళ్ళు కించపరుస్తూనే ఉంటారు. ఇట్లా ఈ ఉన్న రెండు మతాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి మతాలు భారతదేశానికి. ఇవి డాక్టర్ అంబేద్కర్ గారు ఆ కాలంలోనే చెప్పినారు, ఎప్పుడు కూడా ఇస్లాము సంబంధించినటువంటి వాళ్ళు భారత మాతను లేదా భారతదేశ చట్టాలను గౌరవించరు. కాబట్టి వాళ్ళకు ఆ కాలంలోనే వాళ్లకు దేశ విభజన చేసి వాళ్ళకు ఒక రాజ్యాన్ని అప్పజెప్పేసినారు. అయినా మళ్ళా ఇక్కడ ఉండి వాళ్ళు పీడిస్తా ఉన్నారు మనల్ని. ఇప్పుడు తర్వాత బ్రిటిష్ వారి కాలంలో ఇంగ్లాండ్ నుంచి వాళ్ళంతా వచ్చి ఇక్కడ చర్చిలు కట్టేసి ఇక్కడున్న వాళ్ళనంతా కూడా ఇంకా కొంత వెసులుబాటు ఏంటంటే దాంట్లో పూర్వకాలం నుంచి మత మార్పిడి కాకుండా వాళ్ళు క్రిస్టియన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి మత మార్పిడులు చేయటం లేదు, తక్కువ. వాళ్ళు చెప్పే విధానం చాలా తక్కువ. కానీ ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉంటారు చూసినారండి, వీళ్ళు మహాప్రమాదం అనమాట. వీళ్ళు భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతీయ సనాతన హైందవ ధర్మ పండగల మీద ఆధారపడుతూ సనాతన హైందవ ధర్మ పౌరుల మీద ఆధారపడుతూ వీళ్ళంతా కూడా ఇక్కడ భారతదేశంలో హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పేసి వీళ్ళు కంకణం కట్టుకొని పాశ్చాత్య అంటే విదేశీయుల యొక్క నిధుల మీద వీళ్ళంతా ఇక్కడ బతుకుతూ వీళ్ళు ప్రత్యేకించి సనాతన హైందవ ధర్మాన్ని నాశనం చేయాలని మన పురాణాల మీద మన వేదాల మీద వీటన్నిటి మీద మన సంస్కృతి మీద వీళ్ళంతా విషం కక్కుతూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిర్మూలన చేయాలనేటటువంటి ధోరణితో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి రెండు మతాలు, ఆ రెండు మతాల మూలమంతా ఒకటే. ఆ మూలం కలిగినటువంటి వాళ్ళు ఎంతకు తెగిస్తున్నారు అంటే చూడండి, మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఉగ్రవాద సంస్థలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మనం ఒకసారి దానికి సంబంధించిన చిట్టా తీస్తే మొత్తం దానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళే. అట్లా వాళ్ళు ప్రాణత్యాగానికి సహితం వాళ్ళు ఒడిగట్టడానికి సిద్ధంగా తయారవుతున్నారు. వాళ్ళ మత వ్యాప్తి కోసం, వాళ్ళ యొక్క ధర్మాన్ని వ్యాప్తి చేయటం కోసం మైకులు పెట్టి అరుస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు. రకరకాలైనటువంటి ప్రచారాలు, ఎక్కడ గుట్ట దొరికితే చాలు, ఎక్కడ కొండ దొరికితే చాలు దాని మీద ఒక దర్గా పెట్టేస్తారు. అక్కడ ఊదు పొగలు ఇవన్నీ హిందూ ప్రజలంతా కూడా ఆకర్షించేసి వాళ్ళకు సంబంధించి రకరకాలైన జిమ్మిక్కులు చేస్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి సనాతన హైందవ ధర్మం నుంచి హిందువుల్ని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజాం కాలం నుంచి తుగ్లక్లు మహమ్మద్ వాళ్ళంత కాలం నుంచి ఎప్పుడు మనకి 700 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ దౌర్భాగ్యులు మన మీద పూర్తిగా ఈ మత ఛాయలు అనేటువంటివి రుద్దేసి ఈ రోజున పాపం అమాయక హిందూ ప్రజలంతా కూడా ఇంటి దేవుడు అనుకొని నమ్ముకొని పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సనాతన హైందవ ధర్మంలో ఉండే ప్రజలంతా కూడా విశ్వసిస్తా వస్తా ఉన్నారు. కాబట్టి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఏమిటంటే సమాజంలో వీళ్ళంతా మతం మీద ఆధారపడే వీళ్ళంతా ఉంటున్నారు. ఎక్కడైనా తీసుకోండి, ఏ వ్యాపారం తీసుకోండి, ఏ బిజినెస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీరు, దాంట్లో వీళ్ళంతా మన సనాతన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్స్ కావచ్చు, తర్వాత ఏ వృత్తి అయినా తీసుకోండి, కనీసం టీ హోటల్ దగ్గర నుంచి అన్ని వీళ్ళు రన్ చేస్తూ దాంట్లో వాళ్ళ మత ప్రాతిపదికన అంటే వాళ్ళ మతం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లక్ష్యాలను వాళ్ళను ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి సంపాదనలో కొంత వాళ్ళ యొక్క మౌలీలకు వాళ్ళకంతా కూడా చెల్లించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు అక్కడ కొన్ని మదర్సాలు ఇట్లాంటివి పెట్టి అక్కడ వాళ్ళకు సంబంధించిన మత సంబంధమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకు కాఫీర్లు అనే వాళ్ళు ఉంటారు హిందూ మతం, హిందూ కాఫీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు, కాఫీర్ అంటే వాళ్ళ అల్లాను నమ్మని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపేయండి అనేటటువంటిది వాళ్ళ మత గ్రంథ బోధన. మన భగవద్గీత ఎప్పుడు అట్లా చెప్పదండి. మన ధర్మము లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పినటువంటిది మన ధర్మం. వేదోఖిలో ధర్మమూలం. ధర్మం, వేదం అంతా ధర్మం గురించి చెప్తుంది. నీలో ఉన్నటువంటి మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉండేటటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అన్ని జీవుల యందు ఉంది. కాబట్టి అందరినీ సమానంగా చూడండి అనేటటువంటి భావనతో ఈ రోజు సనాతన హైందవ మతం అనేటటువంటిది నడుస్తా ఉంది. కాబట్టి ఏ జీవిని హాని చేయదు, ఎవరిని హాని చేయదు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పటికీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి బ్రతుకుతూ ఈ రెండు మతాలు, క్రైస్తవ మతము
ఇస్లాం మతం ఈ రెండు కూడా ఇక్కడ జీవనం సాగిస్తూ వీళ్ళు ఎప్పుడు కూడా పోరాటం అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అని ఎక్కడే తింటూ ఈ మత ధర్మాన్ని విమర్శించే స్థాయికి వీళ్ళంతా కూడా వచ్చేస్తున్నారు. మత ధర్మాన్ని నాశనం చేయడానికి గుళ్ళు కూలగొట్టారు, గుళ్ళల్లో దర్గాలు మందిరాలు వాళ్ళ ప్రార్థనా మందిరాలు పెట్టారు. అయినా సహించి ఓర్పుగా హిందూ ప్రజలు నడుస్తూ వచ్చారు. అయినప్పటికీ వీళ్ళ ఆగడాలు ఇంకా సరిపోలేదు. జనావాసాలు ఎక్కడైతున్నాయో అక్కడ బాంబు పేలుళ్ళు ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. కాబట్టి అలాంటి ధోరణిలోనే ఇప్పుడు స్టాలిన్ కూడా ఈ మత వ్యాప్తి కోసం తన యొక్క పంజాను వేస్తా ఉన్నాడు. ఆయన దాన్ని మనం గుర్తించవచ్చు. కోర్టుల ఆర్డర్ ని కూడా అది బేఖాతరు చేసి ఆయన ఈ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే అక్కడి ప్రజలంతా కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాలి, హిందూ ప్రజలందరూ మేల్కోవాలి, ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాలి, ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు కూడా మేల్కోవాలని చెప్పేసి తెలియజేస్తాం. రైట్, మనతో పాటు శాంత కృష్ణ ఆచార్య, గిన్నిస్ రికార్డు హోల్డర్ అండ్ సనాతన ధర్మం. నమస్తే అండి ఆచార్య గారు. ఆచార్య గారు, దీపం పైన అసలు ఇంత వివాదం ఏంటి? ఎందుకు పోలీసులను పెట్టి అనుమతించకుండా దీన్ని కూడా రాజకీయంగా మలుచుకుంటున్నారని చెప్పేసి హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అటువైపు కోర్టు తీర్పు మన హిందూ సంఘాలకి అనుకూలంగా రావడం అనేది ఒక శుభ పరిణామం, సంతోషించదగ్గ విషయం. బట్ ఎందుకు సనాతనం మీద, మన హిందూ సనాతన ధర్మం పైన ఎందుకు ఇంత చిన్న చూపు అంటారు? ఇది ముమ్మాటికి ఒక నీచమైన చర్య. స్టాలిన్ గారి యొక్క ప్రవర్తన అది రాజధిక్కారమేది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు కూడా భారతీయ సార్వభౌమాధికారానికి అనుగుణంగా మెదులుకుంటారన్నారు. మరి ఈ రోజు చూసినట్టయితే కోర్టుని ఉల్లంఘించి, కోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు. ఇది 100% తప్పు. ఆయన ప్రవర్తనలో మార్పు తీసుకోవాలి. ఆయన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు, భారతీయులు వాళ్ళంతా. ముఖ్యంగా భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి మన సంస్కృతికి ఒక మూలం. ప్రపంచ దేశాలు సైతం ఇవాళ భారతీయులు అవలంబించినటువంటి వేదాలనే కానివ్వండి, భారతీయులు అవలంబించినటువంటి ఆనాటి ప్రమాణాలను బేస్ గా తీసుకొని ప్రపంచ దేశాలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాయి. అలాంటి సందర్భాలలో ఇవాళ పరదేశాలలో స్టార్ట్ అయినటువంటి మతాలను తీసుకొచ్చి మన దేశంలో విస్తృతం చేస్తూ, మన దేశంలో ఆ మతం డెవలప్ కావాలని ఆరాటపడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళది అది ఒక కరెక్ట్ చర్య, కరెక్ట్ నిర్ణయాలు అయితే కావు, తప్పుడు నిర్ణయాలు. నీ సంస్కృతి, నీ ధర్మం కంటే గొప్ప ధర్మం ప్రపంచంలో ఏదీ లేదు. ఈ మతాలు పుట్టక ముందే మన ధర్మం ఉంది, మన సంస్కృతి ఉంది, మన దేశంలో మంచి సాంప్రదాయాలైన ఇందాక శ్రీకాంతేంద్ర స్వాముల వారు చెప్పినట్టు అనేక మతాలకు మూలాధారమైనటువంటిదే మన సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని మనం విస్మరించి ఇవాళ పరదేశాలపై మోజుపడుతున్నామంటే అది మన మూర్ఖత్వమే. దీనికి కొంత తప్పిదం మన దగ్గర కూడా జరుగుతున్నది. మన హైందవ సాంప్రదాయాన్ని విస్తృతపరచాల్సినటువంటి మన వాళ్ళే కొన్ని తప్పులు కూడా చేశారు. భగవంతుడు ఎవరు అనేటువంటి అంశంలో క్లారిటీ ఇవ్వలేక అసలైనటువంటి భగవంతుడిని విస్మరించి భగవద్దూతల్ని మాత్రమే భగవంతుడిగా మనం ప్రచారం చేసుకుంటున్నాం. అది కూడా ఒక తప్పిదం జరుగుతున్నది. ఒకనాడు కొంత తప్పిదాలలో ఒకటైనటువంటి అంటరానితనం కూడా ఉండేది. ఈ అంటరానితనాన్ని బేస్ చేసుకుని పరమతస్థులు ఎవరినైతే అంటరాని వాళ్ళుగా చూశారో వాళ్ళను వాళ్ళ మతం వైపు లాక్కున్నారు, వాళ్ళ మతంలో చేర్చుకున్నారు. అట్లా విస్తృతమైనటువంటి ఆ మతం ఇవాళ ప్రపంచంలోనే ఒక అగ్రస్థానానికి వచ్చింది. మన మతం అడుగడుగు మానవులంతా ఒకటే అనేటువంటి సత్యత్వాన్ని ఇక్కడ మనం ప్రవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాల్సిన పెద్ద పెద్ద పండితున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికైనా కరెక్ట్ చేయాలి. దీన్ని ఇప్పటికీ మనం ఇంకా తప్పు పాటలనే వెళ్తున్నాం. దాన్ని కరెక్ట్ చేసినాడు భారతీయ సంస్కృతిని మించినటువంటి సంస్కృతి గాని, భారతీయ సంప్రదాయాన్ని మించినటువంటిది గాని ఏది ప్రపంచంలో ఇంకోటి ఉండదు. పాతదాన్నే తీసుకొచ్చి ముందు పెట్టమంటున్నాం. నేను ఇప్పుడు కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఏది లేదు. సనాతన ధర్మం ఏదైతే అనుకుంటున్నామో ఆ సనాతన ధర్మాన్ని
రైట్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మాల్యాద్రి గారు, చివరిగా మీ ఒపీనియన్ ఏంటంటారు? అంటే శాంతికృష్ణ ఆచార్య గారు ఒక మాట చెప్పారు, ఫస్ట్ ఆ మిస్టేక్ మన దగ్గరే ఉంది అని చెప్పేసి. నిజంగానే మనం కనుక అందరూ సంఘటితంగా పోరాటం చేస్తే అసలు ఎవరు కూడా మన దగ్గరికి రారు. మరి మనలోనే ఆ తప్పు ఉన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి? ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి? వీటిపైన మనకు తెలియదా మన గురించి? తెలిసి కూడా మనం ఎందుకు ఇలా చేయాలి? కొన్ని మూఢ విశ్వాసం మన జీవన విధానంలో గతంలో అప్పుడున్న పరిస్థితులు, కాలమాన పరిస్థితులను బట్టి వచ్చినాయి. వీరేశలింగం గారి గురించి మనం ఎందుకు చెప్పుకున్నాము? సతీ సహగమనం లాంటిది అన్ని, మరి ఇది ఎంత అన్యాయం అది. ఇట్లాంటి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కాలగమనంలో సనాతనం అనే దాంట్లో నూతనం అనే పదం కూడా వస్తుంది. ఈ నూతనంగా వచ్చినటువంటి సౌకర్యాలు అనుకోండి, లేకపోతే అనేక కారణాల వల్ల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చింది దీనికి సమానత్వాన్ని కాపాడుతూ, దాంట్లో భాగంగానే రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చే మార్పులకి, దానివల్ల అన్యాయం, అక్రమం, దుర్మార్గం ఎవరికి జరగకుండా ఉండాలి చూడాల్సిన బాధ్యత ఉంది. అది ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ లో వారు అన్నట్టు దేవుడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది స్వామీజీలు వాళ్ళు సీఈఓలుగా మారిపోతున్నారు. నేను ఒక స్వామి, చాలా ప్రముఖమైన స్వామీజీతో నాకు ఒక చర్చ ఏర్పాటు చేస్తుంటే నేను ముందే అడిగాను, వారు స్వామీజీగా మాట్లాడతారా సీఈఓగా మాట్లాడతారా అని అడిగాను. మరి వాళ్ళు సీఈఓగా మాట్లాడే పనితే నేను వచ్చి వాళ్ళ వ్యవస్థలోకి వెళ్ళాలి, నాకు ఇబ్బంది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, నేను ఇబ్బంది పడుతూ. స్వామీజీలకి ధనం ఎందుకండి, ఏం చేసుకుంటారు? అంతే కదా. చాలా మంది స్వామీజీల మీద, మంచి పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో ఒక తప్పుడు ప్రచారాలు జరిగిన కాలగమనంలో ఎన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు నిజమైనటువంటి స్వామీజీలు కాబట్టి. కొంతమంది దుర్మార్గులు వాళ్ళ వేషం వేసుకొని గతంలో జరిగిన మూఢ విశ్వాసాలను అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది ఈ మతంలోనే కాదండి, కొన్ని ఇతర మతాల్లో కూడా. ఇదిగో ఆయిల్ తాగితే మీకు, లేకపోతే తలంటితే మీ రోగాలన్నీ పోతాయని చెప్పి కొన్ని మతాలు, మరి అటువంటివన్నీ మనం చూస్తున్నప్పుడు మన మతంలో ఉన్నటువంటి, లేకపోతే హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు ఏమన్నా ఉంటే వాటిని మనం మార్చుకోవాలి. రెండోది, అప్పుడేదో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది చేస్తారనంటే అది అలా జరగడం లేదు, మార్పు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంతకు గతంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది వన్ సైడెడ్ గా ఉండేది హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు మేము చాలా దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల్లో మన గుడి మన బలం అని అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ దేవాలయాల్ని ఒక ప్రాథమిక కేంద్రాలుగా, అంటే పవర్ కోసం కానీ లేకపోతే ప్రేయర్స్ కోసం కానీ కాకుండా సంక్షేమం కూడా దాంట్లో భాగంగా అలాంటివి చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అనేక మార్పులు వచ్చి మత విశ్వాసాలని మూఢాచారాలుగా కాకుండా మత విశ్వాసాలని చట్టపరంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేస్తారని ఉంటుందని ఆశిస్తున్నాను. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు జస్టిస్ మాల్యాద్రి గారికి, అలాగే శ్రీకాంతేంద్ర స్వామీజీ గారికి, శాంతికృష్ణ ఆచార్య గారికి కూడా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సో ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వము తిరిగి ప్రజలకే అసలు ఇలాంటి కండిషన్స్ పెట్టడం ఏంటి? గుళ్ళోకి రావద్దు, కార్తీక దీపం వెలిగించుకోవద్దు అని కండిషన్స్ పెట్టడం ఏంటి? కోర్టు ఆర్డర్స్ని సైతం ఏ విధంగా ధిక్కరిస్తోంది ప్రభుత్వం? మరి ఇలాంటి ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెబుతారా ప్రజలు కానీ, కోర్టు కానీ? రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.